ఒకటవ అధ్యాయము. కార్తీక మహాత్మ్యము గురించి జనకుడు వశిష్ఠుని అడుగుట. శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండము నందలి భరతఖండమునందు నైమిషారణ్యములో అన్ని పురాణములు పుణ్యచరిత్రలు తెలిసిన గొప్ప మునిపుంగవుడు సూత మహాముని. ఒకరోజు శౌనకాది మహామునులు తమకు గురుతుల్యుడైన సూతుని వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో నమస్కరించి, అయ్యా, తమ వలన అనేక పురాణములు ఇతిహాసములు సంగ్రహముగా తెలుసుకొన్నాము. ఇప్పుడు మాకు కార్తీక మాస మహాత్మ్యము గురించి తెలియజేయవలసినదిగా కోరుచున్నాము అని అడిగారు. అప్పుడు సంతోషంగా సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, మంచి విషయం అడిగారు. ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్త అయిన బ్రహ్మను అడగగా, బ్రహ్మదేవుడు నారదునికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి శివుడు పార్వతీదేవికి తెలియజేసిన ఆ కథను మీకు నేను తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థమములు కలుగుటయే కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుతురు. కావున శ్రద్ధగా వినవలసిందిగా కోరుతున్నాను అని ఈ విధంగా చెప్పనారంభించాడు. పూర్వము ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఆకాశ మార్గంలో విహరించుచుండగా పార్వతీదేవి, ప్రాణేశ్వర, అన్ని ఐశ్వర్యములను కలుగచేయునట్టిది మానవులందరూ వర్ణభేదములు లేకుండా చేయదగినది శాస్త్రసమ్మతమైన వ్రతమును వివరింపుమని కోరినది. అంతటా పరమేశ్వరుడు చిరునవ్వుతో, దేవి, నీవు అడుగుచున్న వ్రతము స్కంద పురాణమున చెప్పబడిన దానిని ఇప్పుడు వశిష్ఠ మహాముని మిథిలా నగర రాజు అయిన జనక మహారాజునకు చెప్పబోచున్నాడు. చూడు అని ఆ మిథిలా నగరము వైపు అని మిథిలా నగరం దిశగా చూపించాడు. ఆ మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతోషించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును తలపై చల్లుకొని, మహామునివర్య, తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేహము, నా ప్రజలు పవిత్రులైనాము. మీ యొక్క పాదధూళిచే నా దేహము పవిత్రమైనది. తమరు ఏ కార్యము కొరకు ఇక్కడకు వచ్చితిరో తెలియజేయండి అని వేడుకొన్నాడు. అప్పుడు వశిష్ఠుడు, జనక మహారాజా, నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టితిని. దానికి కావలసిన ధనం కోసం నిన్ను అడిగి యజ్ఞను ప్రారంభించాలని ఇచ్చటకు వచ్చాను అని తెలుపగా, జనకుడు, మునిచంద్రమా, ఆ యజ్ఞానికి కావలసిన ధనం తప్పక ఇవ్వగలను. కానీ చాలా కాలము నుండి నాకొక సందేహము ఉన్నది. తమ వంటి దైవజ్ఞులతో నా సందేహము తీర్చుకునే అదృష్టము, అవకాశము ఈ విధంగా దొరికినది. గురురత్న, సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమునకు ఎందుకంత పవిత్రత ఉన్నది? ఆ కార్తీక మాసం యొక్క గొప్పతనం ఏమిటి అనే సందేహము నాకు చాలా కాలము నుండి ఉన్నది. కావున మీరు ఆ కార్తీక మాస మహాత్మ్యమును గురించి వివరించవలసినది అని ప్రార్థించాడు. వశిష్ఠ మహాముని చిరునవ్వుతో, రాజా, తప్పక నీ సందేహము తీర్చగలను. కార్తీక మాస వ్రత కథ మానవులందరూ చేయదగినది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునకు అధిపతి దామోదరుడు. ఈ కార్తీక మాస వ్రతము యొక్క ఫలము ఇంత అని చెప్పుటకు వీలు కాదు. ఈ కార్తీక మాస వ్రతమును ఆచరించే వారితో పాటు వినిన వారికి కూడా ఎలాంటి నరక బాధలు లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు. నీ వంటి రాజు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుట చాలా గొప్ప విషయము, శ్రద్ధగా వినవలసినది అని ఈ విధంగా చెప్పసాగాడు. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశియందు ఉండగా వేకువజాముననే లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానము చేసి దాన ధర్మములను దేవతారాధన చేసినచో దాని వలన చెప్పలేనంత పుణ్యఫలము లభించును. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత అయిన దామోదరునికి నమస్కరించి, ఓ దామోదర, నేను చేయు కార్తీక వ్రతమునకు
ఎట్టి ఆటంకములు లేకుండా నన్ను కాపాడుము అని ప్రార్థించి వ్రతమును ప్రారంభించాలి. కార్తీక స్నాన విధానం. ఓ రాజా, ఈ వ్రతము చేయ తలపెట్టిన రోజు నుండి సూర్యోదయమునకు ముందే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానము చేసి గంగాదేవికి, శ్రీమన్నారాయణునికి, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరల నీటి యందు మునిగి సూర్య భగవానునకు ఆర్ఘ్యమునిచ్చి పితృదేవతలకు తర్పణములు వదిలి గట్టుపై 3 దోసిళ్ళు నీళ్లు పోయవలను. ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన అన్ని నదులలో గంగాదేవి నివాసముంటుంది. ఏ నదిలో స్నానము చేసినా గొప్ప ఫలము లభిస్తుంది. స్నానము చేసిన తరువాత తడి బట్టలు వదిలి మడి బట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పువ్వులను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను కూడా బొట్టు పెట్టుకోవాలి. తరువాత అతిథులను పూజించి వారికి ప్రసాదము పెట్టి తన ఇంటి వద్ద కానీ, దేవాలయంలో కానీ, లేక రావి చెట్టు మొదలులో కానీ కూర్చొని కార్తీక పురాణము చదవాలి. ఆ సాయంకాలము వందనము చేసి శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ, లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తి కొలది నైవేద్యము స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను తినవలెను. ఈ విధముగా వ్రతమును చేసిన స్త్రీ పురుషులు ఇద్దరికీ పూర్వజన్మలో, ప్రస్తుత జన్మలో కూడా చేసిన పాపములు తొలగిపోయి మోక్షము పొందుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించిన వారిని కూడా కార్తీక మాస వ్రత ఫలము దక్కును. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి మొదటి అధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము.